ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, మన యూనివర్స్ ఎంత పెద్దది అని. దీనికి ఖగోళ విజ్ఞాన శాస్త్రవేత్తలు, అందులో ఇప్పుడు మనకి నాసా లాంటిది ఉంది, వీళ్ళు మనకి అవుట్ సైడ్ ఎర్త్ వెళ్ళిపోయి స్పేస్లోకి వెళ్ళిపోయి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నారు. మనందరికీ తెలుసు, ఇదివరకు భూమి మీద నుంచే టెలిస్కోపులతో చూసేవాళ్ళం. కానీ తర్వాత హబుల్ టెలిస్కోప్ ఒకటి పెట్టాం అంతరిక్షంలో, ఒక 500 మైళ్ళ ఎత్తులు. ఎందుకని? భూ వాతావరణంలో ఉంటే ఇవి ఇమేజెస్ డిస్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అలా. ఇదే కాకుండా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పెట్టాం మనం. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కూడా మనకేం చేస్తుందంటే విశ్వాన్ని అనేక రెట్లు పెద్ద చేసి చూస్తుంది, అసంఖ్యాకంగా అన్నమాట. అందుకని నాసా వాళ్ళ ప్రకారం చేసినదే మనకి ఇప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కనిపించే ఇది కనుక మనం చూసినట్లయితే జేమ్స్ వెబ్ది ఎన్నో ట్రిలియన్స్ ఆఫ్ 2 ట్రిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఉన్నాయని. గెలాక్సీలు అంటే ఏమిటి? అనేక నక్షత్రాల సమూహం, చాలా నక్షత్రాల సమూహం అన్నమాట. మనకు కనిపించేది విజిబుల్గా చూస్తే 2 ట్రిలియన్స్, అంటే మిలియన్, బిలియన్, ట్రిలియన్. అది మన టెలిస్కోప్ చూస్తుంది. ఇంకా ఎంతో ఫారు ఉండవచ్చు. అందుచేత మనం చూసినట్లయితే మన సూర్యుడు మిల్కీ వేలో 250 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. మనం కనుక సూర్యుడిని మన మిల్కే పాలపుంత అంటాం, మిల్కీ వే. మన మిల్కీ వేలో మన సూర్యుడు, సూర్య కుటుంబం, మనం దాని చుట్టూ తిరగాలంటే మనకి 250 మిలియన్, అంటే ఎంత సైజో చూడండి మన ఇది. అలాగే మన మిల్కీ వే ఎంత పెద్దదంటే మామూలుగా ఈ ఒక కాంతి ఒక సెకండ్కి 1,86,000 మైళ్ళ వేగంతో వెళ్తుంది. అలాంటిది ఒక నిమిషం, ఒక గంట, ఒక రోజు, ఒక సంవత్సరం కాలం ప్రయాణం చేసే దూరాన్ని మనం ఒక కాంతి సంవత్సరం అంటాం, అంటే లైట్ ఇయర్. అలాంటి లైట్ ఇయర్ ఇప్పుడు మనం పాలపుంతలో మిల్కీ వేలో ఉన్నాం. మన మిల్కీ వే పొడవు ఎంతయ్యా అంటే 1,00,000 కాంతి సంవత్సరాలు. ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళడానికి 1,00,000 కాంతి సంవత్సరాలు పడుతుంది. అలాగే వెడల్పు, అంటే అది పొడవు, వెడల్పు కనుక మనం మిల్కీ వే చూస్తే 1000 లైట్ ఇయర్స్, 1000 లైట్ ఇయర్స్ వెడల్పు మన మిల్కీ వేకి ఉంది. దాంతో 1,00,000 కాంతి సంవత్సరాలు పొడవు ఉందన్నమాట. అందులో మన సూర్యుడు మన మిల్కీ వేలో ఉన్నాం. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే మిల్కీ వే సెంటర్ నుంచి 26,000 లైట్ ఇయర్ సంవత్సరాల్లో ఉంది. మన సూర్యుడు ఎక్కడున్నాడు? సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి చూసినట్లయితే 26,000 లైట్ ఇయర్స్ దూరంలో మనకి సూర్యుడు తిరుగుతున్నాడు. ఇది తిరగడానికి 250 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. అంటే ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ చుట్టూ మన సూర్యుడితో పాటు మనం తిరుగుతున్నాం, సూర్య కుటుంబం. సూర్యుడితో పాటు మన 8 గ్రహాలు ఉన్నాయి, మన భూమి ఉంది, భూమితో పాటు మనం కూడా ఉన్నాం అన్నమాట. అందుకని ఇన్ని సంవత్సరాలు పడుతుంది. దాని తర్వాత మన సూర్యుడు మిల్కీ వేలో, ఇలాంటి మిల్కీ వేలో చూసినట్లయితే 200 బిలియన్ మిల్కీ వేలో, అంటే మన మిల్కీ వేలో 200 బిలియన్ నక్షత్రాల్లో ఒకటి. మన మిల్కీ వేలో 200 బిలియన్ నక్షత్రాల్లో ఇది ఒకటి. అంతేకాకుండా మన గెలాక్సీలో గ్రహాలు, ఇప్పుడు భూమి ఉంది కదా, బుధుడు, శుక్రుడు, దాని తర్వాత మన భూమి, మార్సు, జూపిటర్, శనిగ్రహం, యురేనస్, నెప్ట్యూన్, ఇలాంటి గ్రహాలు ఉన్నాయి కదా. ఇలాంటి గ్రహాలు చూసినప్పుడు మన మిల్కీ వేలో గెలాక్సీలో చూస్తే 3.2 ట్రిలియన్ గ్రహాలు ఉన్నాయి. అంటే మన భూమి లాంటి గ్రహాలు అన్నమాట ఇవి మన మిల్కీ వేలో చూస్తే. అందుకని నాసా ఈ టెలిస్కోపుల ద్వారా చూసినట్లయితే మన యూనివర్స్ ఎంత పెద్దది అన్నట్లయితే 2 ట్రిలియన్ గెలాక్సీలు మన కంటికి కనిపిస్తున్నాయి. అలాంటిది ఇంకా ఎన్ని ఉన్నాయో తెలీదు. ఇవన్నీ మనం
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా చూడగలుగుతాం. అయితే మనకి దగ్గరలో ఉన్న చంద్రుడి మీద, మనకి దగ్గరలో ఉన్న మార్స్ గ్రహం వరకు మన శాటిలైట్స్ వెళ్ళగలుగుతున్నాయి. ఎందుకని? చంద్రుడు 2,30,000 మైళ్ళలోనే ఉన్నాడు కాబట్టి ఒక 100 గంటల ప్రయాణంలో వెళుతున్నాం. అదే మనకి మార్స్ దగ్గరికి వెళ్ళడానికి చాలా సంవత్సరాలు పడుతూ ఉంటుంది వెళ్ళాలంటే. దీనిలోనూ అలాగా ఇటు సూర్యుడి వైపు వెళ్ళాలంటే వేడి పెరుగుతూ ఉంటుంది. అందుకని ఆ చివరికి మనం యురేనస్, నెప్ట్యూన్ దగ్గరికి వెళ్ళాలంటే అసలు మన అందరి లైఫ్ కూడినా సరిపోదన్నమాట. ఎందుకని? అవి ఎంతో స్పీడ్తో రాకెట్లు వెళుతూ ఉన్నా కూడా అంత డిస్టెన్స్ దీనిలో ఉన్నాయి. యూనివర్సు అంత పెద్దదిగా ఉంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.